తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ఈ నెల అనగా సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. మరి తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటి వరకు ఎంతో మంది మరి ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీకంగా బలపరచబడి ఉన్నారు. ఎన్నో మేళ్లను జీవితాల్లో చూస్తూ చాలా చక్కగా మరి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారండి. మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మరి మన జీవితాలు ఆగిపోతూ ఉంటాయి. మరి ఆత్మీకంగా చాలా సార్లు మనము ఆగిపోతూ ఉంటాం. లేదండి, మనము ఆగిపోయేవారిగా కాదు, సాగిపోయేవారిగా ఉండాలి. ఈ అంత్య దినాలలో మరి శక్తివంతమైన దేవుని వాక్యముతో అలాగనే మరి అద్భుతమైన స్తుతి ఆరాధనతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒకరినొకరు మరి వాక్యముతో చాలా చక్కగా ప్రోత్సహించుకుందాం. దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి కదా. మరి అద్భుతమైన రీతిలో మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మరి సమాధానం లేని, సంతోషం లేని మీ కుటుంబాలు కట్టబడబోతున్నాయి, జీవితాలు మార్చబడబోతున్నాయి. నశించిపోతున్న వారు రక్షణలోనికి నడిపించబడబోతున్నారు. ప్రార్థించండి, పాల్గొనండి. మరి గుణంవారి ఫంక్షన్ హాల్ సుబ్బారావుపేట్ తాడేపల్లిగూడెం మరి సెప్టెంబర్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం, దేవుని కార్యాలను మన జీవితాల్లో చూద్దాం. ఆమేన్. మరి అలాగే మరి సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల కూడా 2వ శనివారం అద్భుతమైన రీతిలో మరి సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన సికింద్రాబాద్ ప్రాంతంలో హరిహర కళాభవన్లో మరి ఈ ఆరాధన అద్భుతకరంగా మరి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 6 గంటలకు 2 ఆరాధనలతో మరి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి దేవుని బలమైన మాటల ద్వారా బలపరచబడదాం. ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. ఈ అంత్యకాల దినాలలో రోషం కలిగిన క్రైస్తవులుగా బ్రతుకుదాం. ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితాలు బలపరచబడతాయి. ఒక ఉన్నతమైన కార్యం మీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు. ప్రార్థన పూర్వకంగా రండి. ఎండిపోయిన జీవితాలను తిరిగి దేవుడు చిగురించబోతున్నారు. మహా గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూడబోతూ ఉన్నాం. మరి మేము సిద్ధపడుతున్నాం, మాతో కలిసి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి, పాల్గొనండి. మర్చిపోకండి, తాడేపల్లిగూడెం 10వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు 2 ఆరాధనలు, అలాగనే సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న ఆరాధన 2 ఆరాధనలు సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 6 గంటలకు కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం మనము మరి దేవుని మాటల ద్వారా నడిపించబడుతూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ద్వారా మనము మన జీవితాల్లో నూతనమైన కార్యాలను చూడగలుగుతాం. ఆమె దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి చాలా చక్కగా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయండి. ప్రతిరోజు ఇలా సమకూర్చబడి మరి ఒకరినొకరు బలపరుచుకోవడం, మరి దేవుని మాటలు మరి ద్వారా ఎంతగానో బలము పొందుకోవడం, దీని ద్వారా మన ఆత్మీయ జీవితాలు చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాయి. మరి చక్కని జీవితాన్ని మనం లీడ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో మరొక అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మరి మనం అందరం కలిసి బలపరచబడదామా? యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. అద్భుతకరమైన మాట కదండి. ఇదిగోండి, అనారోగ్య పరిస్థితులలో మరి మీరు ఉదయకాల సమయంలో ఉండొచ్చు. చాలా బలహీనురాలుగా మరి బలహీనుడుగా అన్ని విషయాల్లో మరి మీరు ఆలోచిస్తూ ఉన్నారా? అయ్యో ఏంటి నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా కుటుంబానికి ఎందుకు ఇంత భయంకరమైన శోధన, నా వారికే ఎందుకు ఇలా అయ్యింది అని అనేకమైన విషయాల్లో మనము బాధపడుతూ ఉంటాం
కదా, లేకపోతే మీకు తెలిసిన వారే, మీకు బాగా అయిన వారు మరి హాస్పిటల్స్లో వెంటిలేటర్స్ పైన కానీ ఇంకా ఏదో మరి అనారోగ్యంతో అస్వస్థతతో గృహాలలో మరి ఎన్నో విషయాల్లో మీరు మీ కుటుంబాలు బాధపడుతూ ఉండొచ్చండి. కానీ చూడండి, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటను దేవుడు తెలియచేస్తున్నారు. శీఘ్రముగా చక్కని స్వస్థతను నీకు ఇత్తును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనకు మంచి స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నారండి. ప్రార్థించండి. ఆమె డాక్టర్ల కంటే పరమ వైద్యుడు ఆయన. చూడండి, ఎన్నో విషయాలు మనం బలహీనం అయిపోతూ ఉంటాం కదా, కానీ దేవుడు ప్రతి బలహీనతను ఆయన తీసివేసే దేవుడై ఉన్నారు. శరీరకున్న గాయాన్ని డాక్టర్స్ నయం చేయగలుగుతారు, కానీ మనసుకున్న గాయాన్ని ఎవరు బాగు చేస్తారండి? డాక్టర్లు బాగు చేయగలుగుతారా? లేదు. అందుకనే మన దేవుడు ఆయన పరమ వైద్యుడై ఉన్నారు. మన హృదయంలో ఉన్న గాయాన్ని ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. నీ శరీరక రోగము కావచ్చు, లేకపోతే నీ హృదయం ఉన్న వేదన కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దేవుడు అద్భుతమైన రీతిలో మరి ప్రతి దాన్ని స్వస్థపరిచి అద్భుతమైన రీతిలో శీఘ్రముగా స్వస్థనిచ్చి నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. మరి బలము తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, బాధపడకండి. దేవుడు కార్యం చేయబోతున్నారు. ఆయన కృప చూపించిన దేవుడై ఉన్నారు. మంచం మీద బిడ్డలు అలా పడుకుంటే వేదన కదా, లేకపోతే భర్తనో భార్యనో మరి కుటుంబంలో బలహీనంగా ఉంటే అది చాలా మరి గుండెకి చాలా వేదన కలిగిస్తుంది. అయితే ఈ మాట చెప్పండి, వారితో ఈ మాట చెప్పండి. చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నారు కదా, అద్భుతకరమైన మాట. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమె ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. అంతే, ప్రార్థన ఒక్కటే. మనం ఏది చేయాలన్నా ప్రార్థన ఒక మంచి ఆయుధముగా మరి ఒక మంచి మెడిసిన్గా మరి మనకు పని చేస్తుందండి. ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తారు. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చాలా మంది హాస్పిటల్స్లో విష జ్వరాలతో, చాలా భయంకరమైన ఈ వర్షాలకు వరదలకు ఎంతో మంది బలహీనలు అయిపోయారు. ఎంతో మంది చాలా భయంకరమైన అనారోగ్య స్థితిలో ఉన్నారు. దేవుడు వారందరికీ మంచి ఆరోగ్యం కలగచేయను కాక. ఆమె ప్రార్థిద్దామా? తండ్రి, మీకు స్తోత్రం. మీ ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. గొప్పవారగుదురు కాక. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో ఇప్పుడే మీరు తాకమని వేడుకున్నాం. మీ కార్యం వారి శరీరంలో ఇప్పుడే జరిగించమని వేడుకుంటున్నాం. విష జ్వరాలతో బాధపడుతున్న వారు, భయంకరమైన బలహీనతలతో, అయ్యా దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం, స్వస్థతను కలగచేయమని వేడుకున్నాం. ఇప్పుడే మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభా, ఎదుగుండి మరణ పడకల్లో ఉన్న వారిని అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృప వారికి తోడై ఉంటుంది గాక. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి, కృప చూపించండి, బాగు చేయండి. మీరు తోడుగా ఉండమని వేడుకున్నాం, సహాయం చేయమని వేడుకున్నాం. అలాగే ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది అయితే వారి ప్రభా మనసుకు గాయమైన పరిస్థితులు ఉన్నాయో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నాం. వారిని సంపూర్ణంగా మంచి అయా ఎదుకోండి చక్కనైన రీతిలో అయా బిడ్డల్ని మీరు ఆదరించండి, ప్రేమించండి, దీవించండి. ప్రభా ఎదుకోండి వారి హృదయంలో ఉన్న గాలి మీరే మాన్పండి, గొప్పవారిగా చేయండి. మాకు మీరు తప్ప దిక్కెవరు లేరయ్యా. నీవే మా దిక్కయ్యా, నీవే మా నీవే మా అయా ఇదిగోండి కృపక్షేమమై ఉన్నావు. అయా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తున్నామని ఉదయకాల సమయంలో అందరికీ క్షేమాన్ని చేస్తున్న పనులలో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. అలాగే మంచి ఆరోగ్యం చేత బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.